ఎంతమంది ఉంటారు మీ టీంలో? నా కోర్ టీం ఒక 5గురు ఉంటారండి. దాంట్లో మెయిన్ వచ్చేసి సాయి. సో మీరు తను ఆల్రెడీ చూసుంటారు, నా ఫ్రెండ్. అండ్ నారాయణ గారు. సో వీళ్ళిద్దరు నా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. సో వీళ్ళిద్దరూ మెయిన్ కోర్. సో కథ అంతా మెయిన్ స్క్రిప్ట్ వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత డెవలప్మెంట్కి వచ్చేసరికి అర్జున్ ఒక అప్కమింగ్ రైటర్ ఉన్నారు. సో భగవంత్ కేసు నుంచి ట్రావెల్ అవుతున్నాడు. అండ్ నాగాని ఇద్దరు డైలాగ్ రైటర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వస్తారు. స్క్రిప్టింగ్ అయిపోయాక ట్రీట్మెంట్ లెవెల్కి వీళ్ళు యాడ్ అవుతారు. సో ఈ నలుగురు. అండ్ ఈ సినిమాకి రీసెంట్ ఎడిషన్ ఏంటంటే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారిని తమ్ముడు ఫిల్మ్ డైరెక్టర్. సో ఆయన కూడా నాతో పాటు ఈ సినిమాతో జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆయన కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ. సో మీ టీంలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసేది ఎవరు? అంటే ఇది కొంచెం లైన్ దాడుతుంది, ఇది కొంచెం లౌడ్నెస్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని అలా. అండ్ మోస్ట్ క్రిటిక్ అంటే సాయి. ఓకే. సో సాయిని అతను ఏంటంటే లైక్ థియేటర్ ఆడియన్లా కూర్చుంటాడు. ఓకే. సో కట్ త్రోట్గా చెప్పేస్తాడు, ఇది వర్కౌట్ కాలేదు, ఇది నవ్వు రాలేదు, ఇది బాగాలేదు అని. నవ్వు వస్తే విపరీతంగా నవ్వుతాడు. సో ఆ థియేటర్ జడ్జిమెంట్ తను ఇస్తుంటాడు. అండ్ స్క్రిప్ట్లో కట్ త్రోట్ నారాయణ. సీన్స్ ఏదున్నా కూడా సో ఎంత దూరమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. బాగాలేదు అంటే దాన్ని ఒప్పించడానికి, అట్లీస్ట్ ఇది వర్కౌట్ అవుతుందని ఒప్పించడానికి ఎంత దూరమైన ఆర్గ్యుమెంట్ చేస్తారు. వీళ్ళిద్దరితో పాటు ఎడిటర్ తమ్మిరాజు గారు. ఓకే. సో ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంత్ నాకు. సో తమ్మిరాజు గారు సినిమా అయ్యాక రెగ్యులర్ రన్ చూస్తారు. ఆయన ఒక ఫస్ట్ హాఫ్ అవగానే చూస్తారు, కరెక్ట్గా వెళ్తుందో లేదో ముందు ఆయన ఇస్తాడు నాకు జడ్జిమెంట్. ఆయన థమ్స్అప్ చెప్పాడంటే హ్యాపీగా వెళ్ళిపోతా, లేదు చూసుకోనంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్తా. టీం ప్లేయర్లో ఉన్నారు మీరు, అసలు ఏది ఆలోచించట్లే ఎవరికి క్రెడిట్ ఇవ్వడానికి. అదే నేను అందరి ఒపీనియన్స్ ఇంపార్టెంట్ అండి నాకు. ఏ ఒక్కరు వల్ల సినిమా సక్సెస్ అవ్వదు. నా చుట్టూ ఉన్న కంప్లీట్ టీమే నేను. సో వాళ్ళందరికీ నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను ఒక సీన్ చెప్తే ఆ సీన్ వర్కౌట్ అయిందా లేదా నేను క్రాస్ చెక్ చేసుకుంటా. అది వర్కౌట్ అయితేనే పెడతా, లేదా నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను. అండ్ నౌ మా బాబాయ్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో ఆయన కూడా సేమ్ లైక్ సాయి గారు, నారాయణ ఎలాగో ఆయన కూడా అంతే కట్ త్రోట్ చెప్తూ వెళ్తారు. సో ఎందుకంటే టీమ్ స్ట్రెంత్ ఉంటేనే. అనిల్ గారిని ఎర్లీ ఇన్ ద ఇండస్ట్రీ డేస్ ఎక్స్ప్లోర్ చేశారు గోస్ట్ రైటర్గా. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఇంత పక్కన వాళ్ళకి క్రెడిట్ ఇచ్చే మనసు ఉంటుంది. అంటే నేను ఒక గోస్ట్గా వర్క్ చేశానండి, చాలా సినిమాలు చేశాను. నేను చేసిన సినిమాలకి క్రెడిట్ రాని సినిమాలు కూడా ఉన్నాయి. నేను చేసిన సినిమాలకి క్రెడిట్ ఇచ్చుంటే నేను అసలు డైరెక్టర్ అయ్యేవాను కాదు. మన ఆయన ఉన్నారు కదా సాయి మాధవ్ గారు లాగో, కోనా గారు లాగో, సో రైటర్గా ఫిక్స్ అయిపోయి రైటర్లుగానే ముద్ర పడిపోయేదేమో. ఎందుకు మనకి సరిగ్గా క్రెడిట్ ఇవ్వట్లేదు అని చెప్పి డైరెక్టర్ అయ్యా. సో మీ సినిమాల్లో ఎంత బాగా అన్నీ ఒక ప్యాక్డ్గా చేసుకుంటారో, లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక క్రిటిసిజం ఉంది మీ మీద. ఎండింగ్ కొంచెం వదిలేస్తున్నారో, ఇంకొంచెం ప్యాక్డ్గా రాసుకోవాలని సెకండ్ హాఫ్ టువర్డ్స్ క్లైమాక్స్ ఒక సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఇవ్వకుండా కొంచెం లూజ్గా వదిలేస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఈ సినిమాలో ఏం చేశారు? అంటే యాక్చువల్గా అది సినిమా టు సినిమా ఉంటుందండి. అంటే అవి నేను అన్ని సినిమాలకి నేను ఒప్పుకోను. సో టు బి బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ క్రిటిక్ ఫర్ మై ఫిలిమ్స్. నా సినిమాలకి జనాల నుంచి ఎంత క్రిటిసిజం అప్రిషియేషన్ వస్తుందో రెండూ తీసుకుంటాను నేను. బట్ టు బీ హానెస్ట్ అక్కడక్కడ ఒకటి రెండు ఫిలిమ్స్ మిస్ కొట్టిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ F2 దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ లేకపోతే ఆ సినిమాకి అంత రీచ్ వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ కథ ఎత్తుకున్నా అదే ల్యాండ్ అయ్యా. సరిలేరు ఒక మదర్ ఆర్మీకి సంబంధించిన కథ చెప్పాలనుకున్నా అది కరెక్ట్గా ల్యాండ్ అయ్యా. ఒక సపోజ్ F3 అనుకుంటే దట్ ఈస్ లైక్ ఏ వీక్ క్లైమాక్స్, ఏదో ముగించేయాలన్నట్టు ఉంటుంది. రాజా ది గ్రేట్ 2 క్లైమాక్సెస్ ఉంటాయి, అంటే ఒక క్లైమాక్స్ అయిపోయాక ఎక్స్టెన్షన్ చేసినట్టు ఉంటుంది. సో అలా ఒక 1 or 2 సినిమాలకి అది జరిగిండొచ్చు, బట్ నాట్ ఎవ్రీ ఫిలిం. ఓకే. బట్ ఈ ఫిలింకి సంక్రాంతికి వస్తున్నాకైతే ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే సో ఏ కథ అయితే చెప్దాం అనుకుంటున్నామో సో ఆ సర్ప్రైజింగ్లు, ఆ ట్విస్ట్లు, థ్రిల్స్ ఉంటూనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్. మీరు ఒకసారి అనలైజ్ చేస్తే నా ఎవ్రీ ఫిలింలో ఏదో ఒక కంటెంట్ చెప్పుకుంటూ వచ్చాను. ఏదర్ పటాస్ చూస్తే లైక్ ఒక అమ్మాయి గురించి, ఒక ఆడపిల్ల గురించి, ఒక పోలీస్ గురించి ఏదో ఒకటి చెప్పాను. తర్వాత సుప్రీం చూస్తే దాంట్లో ఏదో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్, రాజా దగ్గర ఒక విజువల్లీ ఛాలెంజ్, F2లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్, సరలేరు ఒక ఆర్మీ, ఒక ఇది. సో భగవంత్ కేసరి ఇస్ లైక్ ఒక బనావా బెట్టికో షేర్. ఈ F3 ఏదో డబ్బు గురించి. ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో లేదో మనకు పక్కన పెడదాం. బట్ ఐ ట్రై సంథింగ్. ఏదో సినిమాలాగా తీసేసి అనేది నేను ఎప్పుడు ట్రై చేయను. ఇందులో ఏం ట్రై చేశాను? అది సర్ప్రైజ్, అదే మీకు చెప్పాను కదా, థ్రిల్, అది ట్విస్ట్. దీంట్లో కూడా ఒక బ్యూటిఫుల్ కంటెంట్ నేను డ్రైవ్ చేశాను. దో ఇట్స్ ఏ కామెడీ ఫిలిం, దో ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, బట్ స్టిల్ ఏదో ఒక సోల్ ఉండాలి సినిమాకి, లేకపోతే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు అనేది బిలీవ్ చేస్తాను నేను. సో ఆ సోల్ దీంట్లో మంచి కంటెంట్ కుదిరింది. సో చాలా టచింగ్ ఎలిమెంట్ ఉంది. సో దాంతోపాటు బ్యూటిఫుల్ ఫన్ జర్నీ ఉంటుంది. సో డెఫినెట్లీ లెర్నింగ్ ప్రాసెస్సే.
సినిమా టు సినిమా అక్కడ మిస్ కొట్టింది ఇక్కడ కరెక్ట్ చేస్తే ఇక్కడ కరెక్ట్ చేసుకుంది నెక్స్ట్ సినిమాకి ఇంప్రూవైజ్ చేస్తాం. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేది చాలా మందికి ఫేవరెట్ ఫిలిం. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఈ సినిమా అంటే ఫస్ట్ అదే గుర్తొస్తుంది. ఒక టైంలో ఒక ట్రెండ్ కింద ఉపద్రవం కింద వచ్చింది ఆ సినిమాలు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు. తర్వాత ఆగిపోయినాయి, ఆ ట్రెండ్కి ఎక్స్పైరీ వచ్చేసింది. ఈ కరెంట్ జనరేషన్కి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అనుకుంటున్నారు? కరెంట్ జనరేషన్కి డెఫినెట్లీ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి. మీరు 100 మందిని నరికిన ఎంటర్టైన్మెంట్, 100 నవ్వులు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. సో కాకపోతే దాన్ని ఎంగేజింగ్గా ఎలా చెప్తాం అనేది సినిమా. సో అదే ఆర్ట్. సో కథ ఎవరు రాసినా బేసిక్ కథ ఎవరైనా రాయగలరు, బట్ 2.5 hours ఎంగేజింగ్ ఎవరు చెప్తారనేదే ఆర్ట్. సో దాంట్లో ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు హిట్ కొడతారు. సో ఆ ఎంగేజింగ్గా చెప్పడమే నేను ఎప్పుడు ఆ ట్రీట్మెంట్ మీద ఎక్కువ నేను స్ట్రెంత్ పెట్టుకుని వెళ్తాను. సో ఈ సినిమాకి కూడా నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఈ సినిమాకి యూత్ కానీ కామెడీని అనే నవ్వుకోవడానికి చూద్దాం అనే సినిమా అనే యూత్ అనుకుని ఇప్పుడు డీజే టిల్లు ఉంది, దట్స్ యూత్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నచ్చే వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది. ఇప్పుడు చిరంజీవి గారితో ఈ సినిమా చేస్తుంటే ఇలాగే చేద్దరా? లేదు, ఓకే. చిరంజీవి గారు అనుకున్నప్పుడు ఏంటంటే అది ఇంకొద్దిగా వేరే స్లాట్ మిక్స్ చేయాల్సి వచ్చేది. సో వెంకీ గారు అనుకున్నప్పుడు వెంకీ గారికి ఒక స్ట్రెంత్ ఉంది, సో దాని మీద డ్రైవ్ చేసేవాళ్ళు. చిరంజీవి గారు అన్నప్పుడు చిరంజీవి గారికి తగ్గట్టు వేరేది ఏదో చేయాలి. ఓకే. బట్ కోర్ ఐడియా ఇదే, ఒక వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీదే చేసేవాడిని ప్లే, బట్ అది ఇంకొద్దిగా వేరే స్పేస్కి వెళ్ళి చేసి ఉండేవాడిని. ఓకే. సో వెంకీ గారు కాబట్టి ఆయన ఎనర్జీకి ఏది చేయగలమో, ఆయనకి ఎలాంటిది చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో అది ట్రై చేసి